नमो अस्मन्नये नमः पृथिव्यै नमोषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि या फलनीर्या अफला पुष्पायाष्टपुष्पिणीः बृहस्पतिप्रचोदयात् ओम नमः शिवाय 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 शिवाय ओम नमः 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 शिवाय शिवाय ओम नमः 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 शिवाय
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ केदारेश्वर भगवान की सद्गुरुनाथ महाराज की श्री बालयोगी रामुल महाराज की ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय गेट దగ్గర సీన్ సీన్ గేట్ దగ్గరకు గేట్ దగ్గరకు గేట్ దగ్గరికి వెళ్ళు అన్న
शिवशंकर सर्वात्मा नीलकंठ नमोस्तुते। विनायेश्वर भगवान की विनायेश्वर भगवान की विनायेश्वर भगवान परमहंस परिवाराध्यक्षులైనటువంటి రావు మహారాజ్ గారు వారి యొక్క దివ్య సందేశాన్ని కూడా అమృత ప్రవచన రూపంలో ఇవ్వడం అందజేస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు కూర్చుంటే వారు చెప్పే విషయాన్ని కూడా మనకు అర్థమవుతాయి. దయచేసి అందరూ కూర్చోండి.
ఓం శ్రీనాథాయ నమః. ఓం శ్రీనాథాయ నమః. ఓం శ్రీనాథాయ నమః. ఓం శ్రీనాథాయ నమః. ఓం నమః శివాయ. సర్వ సాధు సంతులకు నమః. పార్వతీ పరిహర మహాదేవ. ఈశ్వరుడిచ్చిన అవకాశం క్షేత్రంలో రెండు దేవీ దేవతలకు ఈ ఆలయం పూర్వకాలం నుంచి మహాత్ముల యొక్క వాళ్ళు ఆ మహాత్ముల యొక్క తిరిగిన యొక్క పుణ్యభూమి, నవనాథులు. మరి వారికి ఈ క్షేత్రముల యొక్క దేవీ దేవతలకు శాస్త్రంగా నమస్కారం చేస్తూ ఈ స్టేజ్ మీదున్న ఋత్వికులు, మాతాజీ, ఓం శాంతి. మరి అదేవిధంగా మన పాలన చేసే జీవన్ రెడ్డి సారు, మరి వినయ్ రెడ్డి, మరి రాకేష్ రెడ్డి, మరి భగవంతుడు మీరు ప్రతి ఆత్మీయులకు పేరు పేరున యొక్క భగవంతుడు నామస్వరం చెప్తూ అపూర్ణమైన అవకాశం మనందరికీ కూడా ఇచ్చాడు పరమాత్ముడు. చాలా మన యొక్క ఆశ్రమం రోజు రోజు అంచెలంచెలుగా మీ అందరి యొక్క సహకారంతో ఇంత సత్యశామలంగా తీర్చిదిద్దుతున్నారంటే ఇది ప్రతి హృదయాలలో ఉన్న యొక్క పరమాత్ముడు యొక్క స్థానం. కాబట్టి సుమారుగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన మా తల్లులు 73 వేలకి మరి ప్రతి రోజుకు ఒక 30-40 మంది సేవ చేస్తున్నారు. ఇది చాలా కనువిని వెరగని యొక్క సేవ. వారికి వారి కుటుంబానికి ఎంతో మహాత్ముల ఆశీర్వాదం కూడా ఉంటాయి. మీకు ఇంకా ఒక 10 నిమిషాలకు మంచి ఆధ్యాత్మికమైన సేవ భావన చేస్తే ఎలా ఉంటుందన్నది ఒక 4 నిమిషాలు మీకు తెలియపరుస్తా. మరి మన ఆశ్రమంలో ఎంతో అనుబంధంగా ప్రేమగా ఈ రోజు కాకుండా మన ఆశ్రమం మెరుసు నుంచి కేశవరెడ్డి గంగారెడ్డి నుంచి మాకు ప్రారంభం వాస్తవంగా ఇలాంటి ప్రముఖులు రాజ్య పరిపాలన చేసే యొక్క నాయకులు మాకు కేశవరెడ్డి గంగారెడ్డి నుంచి మరి సంతోష్ రెడ్డి ఇంకా చాలా మంది అంటే మన ఆశ్రమం అనుబంధంగా ప్రేమలు ఉన్న యొక్క మార్పులందరూ నాయకులు కూడా అన్నపూర్ణమ్మ, సురేష్ రెడ్డి వాస్తవంగా అడగ కంటే మొదలు వారి యొక్క తన పట్ల ఉన్న యొక్క నిధిని ఆశ్రమం ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళు చేసిన పనులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి అదే విధంగా మన జీవన్ సార్ కూడా మనకు ఒక 1,20,000 లీటర్ల ట్యాంక్ కూడా కనిపించారు. మరి ఒక 53 ఎకరాల భూమి కూడా ఉంటే నేను ముందట ఉన్నాను కూడా ఒక 55 లక్షల రూపాయలు తన హెల్ప్ చేశాడు. చాలా అంటే మేము 8,000 యొక్క భూమి ఆదాన్ని దాన్ని కూడా ముందటుండి నడిపించాడు. మరి చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుంచి ఈ రోజు చేసిన వాళ్ళందరికీ వారికి వారి కుటుంబానికి ఆ పరమాత్ముడి ఆశీర్వాదం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా
మన వినయ్ రెడ్డి సార్ వాస్తవంగా ఆశ్రమంకు అనుబంధంగా ఉంటూ ఏడ కనబడతాడా మాట్లాడుతూ ఆశ్రమం లేదని అన్నదానం ఉండాలంటే తనంత సేవ చాలా సేవ వాస్తవంగా. మరి పోయిన 5 సంవత్సరాల క్రితం మన జీవరెడ్డి సారు కార్తీక పుణ్యం తెల్లారి ఎంతమంది వచ్చిన అంతమందికి తానే అన్నదాత అయి పెట్టాడు. వాస్తవంగా చాలా సంతోషం. మరి ఇప్పుడు రాకేశ్వర రెడ్డి సార్ కూడా మాకు ఇది 3వ పరిచయం. వాస్తవంగా నాకు తక్కువ పరిచయం తాను. మరి ఈ ఊళ్ళో ఒక్కసారి కలిసిండు, మొన్న ఒకసారి వచ్చి దర్శనం చేసుకున్నాడు. మరి అవకాశం ఇస్తే అది మా సంజయ్కు ఫోన్ చేయించి రేపు అన్నదానం కూడా వాళ్ళ యొక్క అన్నదానం కూడా మనం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అన్నదానాలు ఎంత చేసినా మనకి తక్కువనే. వాస్తవంగా అలాంటి అవకాశం మనకి రావడం పూర్వజన్మ పుణ్యం. మరి మనకు కొద్ది రోజుల్నే భగవంతుడు ఒక 70-80 సంవత్సరాల నుంచి ఎదురు చూసే యొక్క శ్రీరాముడి యొక్క ఆలయం నిర్మాణం కాబోతున్నది. కొద్ది రోజుల్నే మరి ఆర్ఎస్ఎస్ వారి యొక్క కార్యకర్తలు మన ఆశ్రమంలో చెప్పడం కూడా జరిగింది. మన ఆశ్రమంలో రామాయణ కూడా వచ్చింది. ఎందుకోసమంటే మళ్ళీ మనకు భగవంతుడు గత సంవత్సరంలో ఎవరు చూశారు ఏదైనా ఈ సమయంలో మనకు మన పిల్లలను చూసే అవకాశం ఆ శ్రీరామచంద్రుడి దర్శన భాగ్యం మనందరికీ లభిస్తుంది. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకున్నా ధర్మాన్ని మనం ఆచరించి భగవంతుడు అందుబాటులో భగవంతుడు కాంగారు కానీ అందరి హృదయాలు ఉన్నాడు. అందరు హృదయాలు ఉంటే ఎవరితో ఏం చేపిస్తున్నాడో ఆయన నిమిత్తంగా మనని నిమిత్తంగా ఉంటే తను చేస్తున్నాడు. ఇవాళ ఇదంతా జరుగుతుందంటే నాది కాదు నిమిత్తం. ఆ పరమాత్ముడు చేపించమంటే నేను నిమిత్తంగా ఉన్నానంటే ఉన్నాడు. మీ అందరికి తెలిసిన విషయం కాబట్టి ఆ పెద్దలకు ముగ్గురు ఉన్నారు కాబట్టి వారికి శాలతో మనం సత్కారం చేసి పంపిస్తే మరి కొద్ది మీకు ఆధ్యాత్మికమైన విషయాలు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మన అన్నయ్య జీవన్ రెడ్డి గారు కూడా ఒకసారి వచ్చి మన అన్నయ్య మన దయచేసి కొంచెం అందరూ కూర్చోండి. విజ్ఞప్తి చేస్తాం. మరి వారి కొంచెం పోయిటలు కానియమ్మా. ఓం నమః శివాయ. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా
ఏం చేపిస్తాడు. ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని నడిచిన వాళ్ళందరూ కూడా తానే వచ్చి పనిచేస్తున్నాడు. వాస్తవంగా మన అనుష్ఠాన దీక్ష 108 రోజులు. 108 రోజులలో అర్ధచాతుర్మాస దీక్ష చేద్దామనే ఒక ఉద్దేశం వాస్తవంగా. అలాంటి దీక్ష మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, మా గురువులైన అయ్యాపురం యొక్క స్వామి యొక్క ఆశీర్వాదంతో 108 రోజులు అనుష్ఠానం. మరి సనాతన గ్రంథాలు కూడా మేము కళలో ఊహించాలి. 11 సప్తాలు చేద్దామని కూడా మేము కళలో ఊహించాలి. 11 సప్తాలు అంటే భాగవతం, రామాయణం, గురుచరిత్ర, సుందరకాండ, పాండురంగ మహాత్మ్యం, ఇట్లా 11 యొక్క పూర్వకాలం యొక్క గ్రంథాలన్నీ కూడా 11 గ్రంథాలు. మరి 11 సప్తాలు అంటే యోగులకు ఒక సప్తం చేశాం కాబట్టి 11 సప్తాలు చేసినాం. మరి ఎంత మధురంగా, ఎంత ఆనందంగా అంటే భగవంతుడు చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు రావాలి, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉండాలి. అంటే అన్నీ ఉన్నాయి నాణ్యం, కానీ వంట చేసేవాళ్ళు కావాలి. వంట చేస్తే తినేటోళ్ళు కావాలి. తినేటోళ్ళు ఉంటే అంత క్లీన్ చేసేటోళ్ళు కూడా కావాలి. అంటే ఎప్పటికప్పుడు భగవంతుడు ఒక్కొక్క దృశ్యము ఒక్కొక్క లోపల ఉండి చేపిస్తాడంట. అంటే పాండురంగడి యొక్క మహాత్మ్యంలో ఒక కథ కొంచెం యాదున్నది. పరమ భక్తుడు ఒక మంగళైన, చాలా పరమ భక్తుడు మంగళైన. బాగా ఆలోచించండి, భగవంతుడు ఎలా పనిచేస్తాడో. ఆ పూర్వకాలం కూడా మంగళైన మన ఇంటికి వచ్చేవాళ్ళు. మరి ఆ ఊళ్ళో ఒక ఆ రాజ్యంలో ఆ రాజు పిలిచి కబర్ చెప్పాడు, అరే మంగళ సాయి దొరకరప్ప అని పంపించాడు. ఎవరిని? తన దగ్గర ఉన్న పటువులు. ఆయన ఏం చేసాడు, ఉదయం పొద్దు నుంచి మధ్యాహ్నం 12-1 గంటల దాకా పాండురంగడి తప్ప ఇంకో మాట లేదు. తన స్నానం చేసి కొడుకునంటే ఒక గంపెడు పూలు తెచ్చుకొని ఆయన చరణాల దగ్గర వేసుకుంటా భగవంతుని యాद చేసుకుంటా, ఎవరు పిలిచినా ఎవరు ఏమి అయినా కింద మీద అయినా ఇంకో దిక్కు దృష్టి పెట్టకుండా చేసే ఒక భక్తుడు ఎవరు? మంగళయ్య. రాజు యజమానం జోడించింది ఇంటి ముందరికి. అలా భార్య చెప్పింది, అమ్మ మా రాజు రమ్మని సాయన, అయ్యో పూజలు ఉన్నాడండి, ఎప్పుడైపోతుందో ఏమో తెలియదు. ఒక్కసారి వచ్చి 2 సార్లు వచ్చి రాజు దగ్గర నుంచి కబర్ వచ్చిన తర్వాత అక్కడ చాలా బాధైతుంది. మంగళవారం రాకపోతే ఇబ్బంది అవుతుంది. రాజు తొందరగా తయారై పోవాలి రాజ్యంలో. మరి రాజు ఏదైనా దర్శకుంటే మళ్ళా ఏదైనా కఠినమైన శిక్షించే వాళ్ళకు ఒకవేళ సమయానుకూలంగా రాకపోతే కఠినమైన శిక్ష చేస్తారట పూర్వకాలం ఉండే. మరి ఈ శిక్షకు ఇతడు ఇతడని పరమాత్ముడే తన ఇంటికి వచ్చిందట. మంగళైన పట్టుకుని ఒక పెట్టే. మరి ఆయన అవతారం మీదనే రాజు దిగుబడి పాండురంగడు. ఆయన అవతారం మీదనే పోయి రాజా కొద్దిగా లేట్ అయింది, క్షమాపణ అది ఇది అని చెప్తున్నాడు. పర్వాలేదు 2 సార్లు మేము చేస్తున్నామట. మరి మావాడు ఒక్కసారి వచ్చిన 2 సార్లు వచ్చిందంటే స్వామి జర దయచేయండి అని రాజుకు భగవంతుడే నమస్కారం చేశాడు. భగవంతుడే నమస్కారం అంటే ఎందుకు చేసాడు? భక్తుడి మాట కింద పడద్దు. అప్పుడు పర్వాలేదని కూర్చుండి బంగారు గిన్నెల నీళ్ళు తెచ్చిందన్న. రాజులు కదా తల కంట
ఆ స్వయంగా పాండురంగడే ఆయన తల పండుతున్నాడు. నీళ్లు అంటే వారికల్లా ఆయన ఎంత కామ, క్రోధ, మద, ఆశ్చర్య తనలో ఉన్న అన్ని పటాపంచలైపోయినాయి. ఉంటుంది కదా రాజులు చేసే పూర్వకాలంలో రాజులు చేసే యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఆయన యొక్క తల భగవంతుడి సేతు తల ఒట్టేవాడి కల్లా ఆయన యొక్క అన్ని గత జన్మంలో ఇప్పటి అన్ని కూడా పటాపంచలైపోయినాయి పాపాలని అయిపోయి తను చాలా నెమ్మదిగా రాసేటప్పుడు ఆ బంగారు గిన్నెలకు చూసేవారి కల్లా పాండురంగడి మీద ఎన్ని అభరణాలు, పట్టుదోటులు, కిరీటము, భూషణం అన్ని కూడా గిన్నె కనబడుతున్నాయి. ఎవరికి? రాజుకు. అరే ఈ మంగళవాడికి ఇంత అపూర్ణమైన ఇది ఉన్నదా? ఈ గిన్నెలు చూస్తే భగవత్ స్వరూపం కనబడుతున్నాడు ఇతను అని మళ్ళీ చూసేవారికల్లా మంగళైనది. మరి నాకేమన్నా మాయ నాగేది అని మళ్ళా గిన్నెలు చూసాడు. మళ్ళా గిన్నెలు చూసాక మళ్ళా పాండురంగడు అవుతారు. ఇది నిజమా అవుతామని మళ్ళీ చూసాడు. మళ్ళీ మంగళైంది. ఆయనకి ఎక్కలేని ఆనందం పొందంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అలాంటి యొక్క జ్ఞానోదయం కాలే. ఆ భగవంతుడు తల మీద స్పర్శ పెట్టగానే జ్ఞానోదయం అయిపోయి తన అంతా కూడా చేసిండు. అప్పుడు సాయిలు నాకు చాలా ఈ రోజు నువ్వు ఏ సమయంలో వచ్చినావో ఏమో కానీ నాకు మనసంతా కూడా ప్రశాంతత కలిగేది. నిన్ను విడిచి నేను ఉండకుంటే లేదు అంటే చూడండి, భగవంతుడు హృదయంలో మనం వచ్చినప్పుడు మనం ఆయన హృదయంలో పోయినప్పుడు ఆయన విడిచి మనకు ఉండాలని అనిపించదు. గుర్తుంచుకోండి. అతను అంటున్నాడు సాయి మీనే ఉండరా? లేదయ్యా నాకు ఇంకా వేరే ఉన్నారు, కష్టమాలు ఉన్నా నేను పోతా రాజా. అది ఉత్తరింక పోతామని ఆ రాజు ఆ రోజులలో ఒక దోషుడు అభరణాలు అంటే అన్ని కావలసిన యొక్క ముత్యాలు, పౌడాలు, వజ్రాలు అన్ని కూడా దోషుడితోని ఆయనకి ఇచ్చేసాడు. టవల్ పట్టగానే తువ్వాలలో పట్టుకొని యథావిధిగా మంగళ సాయంత్రికి వచ్చేసాడు. ఏర్పడకుండా పెట్టేసిండు. భగవంతుడు వెళ్ళిపోయాడు. రాజు స్నానం చేసిండు కానీ స్నానం చేసినా కూకున్నా నిలుచున్నా మంగళ సాయిగా కనబడుతున్నాడు దృష్టిలా. ఆయన అభరణాలు ఆయన చేసిన ఒక సేవ ఎప్పుడు దృష్టి మొత్తం మంగళ సాయిగా కనబడుతున్నాడు. మళ్ళా ఇద్దరు బట్టలకి ఎప్పుడైతే మంగళ సాయి బ్రహ్మానుకో అరే వీళ్ళు అంటున్నారు బట్టలు ఇప్పటిదాకా మంగళైన ఇన్ని ఉండాడు, మళ్ళీ మీరు రమ్మంటున్నాడు మా రాజు దీనికి పిసలేసిందయ్యే మంగళ సాయి గారు ఓకే అన్ని సౌరం చేసింది అయిపోయింది రమ్మనుకోరా. అప్పుడు మళ్ళా వీరికి మంగళ సాయి దగ్గరికి పోయాక ఆ నిజమైన మంగళ సాయి వచ్చిండు. ఏ బట్టి వచ్చిండు? అదే కట్ట పెట్టే ఆ నిజమైన సాయి వచ్చి నమస్కారం అయ్యా సమయం బాగా లేట్ అయింది. అదే సమయమే లేట్ అయింది. నేను తాళం వేసిన అయ్యో లేదు స్వామి నేను రాలే, నువ్వు నాకు నా సౌరభం చేసేది నాకు ఎంతో ఆనందం ఉండింది. నా లోపల ఎన్నో ఉండే అన్ని పటాపంచలైపోయినాయి అని అంటే చూడండి భగవంతుడు ఏ విధంగా ఉండి ఏ విధంగా చేపిస్తాడో చూడండి. అంటే భక్తుడి మాట కింద పడకుండా, భక్తుడి మాట ఎక్కడ వృధా కాకుండా భగవంతుడు వారి వారి హృదయాలలో మహారాష్ట్ర ప్రాంతంలో ఇంకా చాలా కథలు ఉన్నాయి. భగవంతుడు మాత్యాలు చూసుకుంటే పోతే మరి ఎన్నో పురాణాలు ఎన్నో గ్రంథాలు చదివి ఇంకా తెలుసు నేను కొన్ని విన్నాం కాబట్టి కొన్నింట్లో కొన్ని ఎంతో అపూర్ణమైన శక్తి. అంటే భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరు కూడా తెలియదు. మళ్ళీ యథావిధిగా ఆ మంగళ పెట్టెలు వచ్చాక అభరణాలు ఉన్నాయి. స్వామి ఇది నేను చేసిన పని కాదు, భగవంతుడే స్వయంగా చేసిన పని. నువ్వు ఆయన కాணிక ఇచ్చిన ఈ కాணிక నాకు అందరి రాజుకి ఇస్తే నేను ఆయన ఒక్కసారి నా చేతులకి పోయిన తర్వాత దాన్ని నేను మనిషి చూడ నువ్వు ఎవరికైనా దానం చేసుకుంటే ఆ మంగళ
చేసి నా సెంటంపిన పైసా కాదు, ఆ పాలన వచ్చి సెంటంపిన పైసలు కాబట్టి నా ప్రజలకే దానం చేస్తానే సామాన్య పేద పరిస్థితుల వాళ్ళందరికీ దానం చేస్తున్నాడు. అంటే మనం కూడా ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా మరి భగవంతుడి మీద విశ్వాసం పెట్టి భగవంతుడి మీద పూర్ణంగా శక్తి అది ఇయ్యాలి, మనం చేయాలి. కాబట్టి ఎంతో పూర్వజన్మ పుణ్యం అయితేనే మరి ఇలాంటి ఆలయాలు అలాంటి మహా మందిరాలు ఎన్నెన్నో నడుస్తూ ఉంటాయి. మరి అలాంటి దాతలు ఉంటేనే అలాంటి మందిరాలు అన్నదానాలు కూడా ఉంటాయి. వాస్తవంగా మన ఆశ్రమంలో ప్రతిదీ కూడా సంకల్పం చేసుకున్న కాడికి ఈశ్వరుడి దయతోని మరి ఒకటే మనకు మిగిలింది. మన అవకాశం భగవంతుడు ఎప్పుడు వస్తుందో, మనం 2.5 సంవత్సరాలు అయిపోయింది కట్టి హాస్పిటల్ ఒకటి మనకు మిగిలింది. మరి ఇప్పుడైతే ఎలక్షన్ కూడా వచ్చింది, ఎవరు చేయాలి. ఇక భగవంతుడు మళ్ళీ ఎవరు వస్తుంది ఏంటి ఆ పరమాత్మ కృపతో కావాలని కోరుకున్నాడు. మరి ఋషులు మునులు కూడా ఎంతో తపస్సు చేసి మరి ఉన్నంత స్థితికి పొందిన తర్వాత ఎక్కడ చూసినా ఏమీ లేదు, అందరి హృదయాలే పరమాత్మ ఉన్నాడు, సేవ భావన చేయాలని ఒక తపన ఆ ఋషులకు మునులకు కూడా వస్తుంది. కాబట్టి మన యొక్క ఆశ్రమంలో కూడా అదొక సంకల్పం ఉంది. అది మరి అట్లా మన ఆశ్రమంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసే ఆలోచన ఉన్నది. ఆయన అనుగ్రహంతో మరి కనివిని వెరగకుండా ఈశ్వరుడి కృపా కనెక్షన్తో మనకు ఆశ్రమల మరి చాలా మంది ఇప్పుడు అంటే కదా 73 మంది వచ్చి సేవ చేస్తున్న నా తల్లులు వారి కుటుంబానికి మళ్ళీ మా సాధు సత్పురుషుల యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఒక్క ఇల్లు ఉండాలంటేనే నడుందోంటది. నేను 3 నెలలు ఇల్లు చూసిన కళ్ళ నిండా అసలు ఎంత ఆనందంగా ఎంత తృప్తిగా ఎంత నిండు మనసుతో నచ్చి మా జగన్ సార్ దానికి ముఖ్యమైన సార్ జగన్ సార్ మరి ఆయనకు వాళ్ళకు ఒక ఇంప ముక్కకు ఐస్కంగా ఎట్లా ఇదైతో మా సార్ కూడా సుమారు 1 కోటి జపం చేస్తే మన సంకల్పం చేసిండు. 1 కోటి జపం పూర్తిగా అయిపోయింది. రేపు 2 తారీఖు 3 తారీఖు కూడా మరి పూర్ణవతి యజ్ఞం చేస్తాం. మరి నేను కూడా కొద్ది దాంట్లో సగమన్నా నేను ప్రయత్నం చేసిన ఆ యజ్ఞం కూడా మనకు 2, 3 కూడా యజ్ఞం కూడా చేస్తాం. మరి ఆ శక్తి అన్నది సేవ అన్నది ఎప్పటికి కూడా వృధా కాదు. సేవ నిస్వార్థమైన సేవ ఎప్పటికి వృధా కాదు. ఆ నిస్వార్థమైన సేవ మీద ఇంకొకటి కూడా మీకు అందిస్తున్న కథ భగవంతుడు కృపా కటాక్షంతో ఏది కూడా అక్షరం ముక్క రాదునమ్మ. ఒక ఊళ్ళే సామాన్యమైన కుటుంబం పాపం ఒక కొడుకు ఉండగానే భర్త పరంపర ఉండి ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ మంచిగా ఒక్కడే కొడుకు కాబట్టి చాలా ప్రేమాత్మతో పెంచుతున్నది. మరి అదృష్టం అనేది మంచిగా ఉంటే ఇక్కడ ఉన్న భగవంతుడు దొప్పాడు అన్నం దొరుకుతాడ, దొప్పాడు పెట్టాడు అన్నం దొరుకుతుందట. వాస్తవంగా ప్లస్ నీళ్ళు దొప్పాడు అన్నం కూడా దొరుకుతుందట. అయితే ఆమె కాయా కష్టం చేసుకుంటా పిల్లవాడిని నడుపుతుందని ఆ పిల్లవాడికి ఎలాంటి పని కూడా తెలియదు. పాపం 12, 13, 14 సంవత్సరాలు అయిపోయింది కానీ విద్య లేదు, ఏమి లేదు, అమాయకత్వం. వీళ్ళు కిరాణా దుకాణం తెమ్మంటే కిరాణా దుకాణం, వాళ్ళు పనులు తెమ్మంటే పనులు, నీళ్ళు పోయమంటే నీళ్ళు, ఊళ్ళే పక్కింటి వాళ్ళందరికీ సేవభావన చేసేవాళ్ళు. సేవభావన చాలా చేసే వ్యక్తి. మరి వాళ్ళ ఇంటికి ఒక రోజు భిక్ష వస్తాడు ఒక సాధు. వాళ్ళ తల్లి ఏదో పని మీద ఉంటుంది. అరే నాయన ఆ భిక్షగాయనకు కొంచెం అన్న సలనం ఉన్నది, కొద్దిగా ఏరే నాయన అని చెప్తారు. ఆమె వంట వేసి రెడీ పెట్టింది. ఈ పిల్లగారు చూసినవా అంటే అన్నిట్లో హృదయాలలో భగవంతుడు ఉన్నాడని ఒక ఆయన ఏం చేయకుండా పర్లేదు. కానీ ఏం చేసిండు ఒకసారి మనం వినాలి.
మంచి అరటాకు కోసుకొచ్చిండు, మంచి ఇట్లా సాపేసిండు, కూకుండా పెట్టిండు సాధు. ఉడుకు అన్నం ఉడుకు కూర అంతా బ్రహ్మాండంగా వంటలు చేసిండు. అలా తల్లి నీళ్ళ బిడ్డలు వచ్చేవారు కదా, మంచి ఇట్లా ఉగ్గున పెట్టిండు, బ్రహ్మాండంగా భోజనం పెట్టిండు. ఆయన ఎంత ఆకలి మీద ఉన్నాడో ఆ సాధు పాపం. అబ్బా ఎంత ఆనందం భోజనం పెట్టిన నాయన, నేను అడుగుకుంటే 4 ఏళ్ళైనా కడుపు నిండకపోతుండే, మరి ఇంత తృప్తిగా భోజనం పెట్టినవారు నాయన అని ఆ సాధు ఎంతో ఆశీర్వాదం ఇచ్చిందట. ఆ తింటున్నాడు, తిని అయిపోవడం తల్లి వచ్చింది. వచ్చేటప్పుడు సాధు పోయి, నేను అన్నం బయట పెట్టమన్నా కానీ లోపల పెట్టమన్నా కదా, అయినా సలన్నం పెట్టమన్నా కదా, మరి ఈ అన్నం ఏంటి? అమ్మా సలన్నం మనం తిందాం, అతిథులకు ఉడుకన్నం పెడతాం అంటే ఏం తెలియదు చూడండి. అయితే ఆ సాధుకు ఆశీర్వాదం ఇచ్చిపోయాడు. అరే నాయన, నువ్వు కోటికి పరిగెత్తురా అన్నాడు. ఆ తల్లి ఏ కోటికి పరిగెత్తున్నా స్వామి, నువ్వు చిన్నోడు మీద కోటికి పరిగెత్తున్నాడు వాడు. లేదే ఇతని యొక్క హృదయం, ఇతని అదృష్టం వైభవం రాజయ్య ఉన్నదన్నాడు. తల్లి పరేషాన్, ఏ రాజవుతాడు ఏమవుతాడు? దీనికి ఒకటి లేదని మంది సేవకి కొట్టుకపోతున్నాడు. నేను అన్నం పెట్టిన కాబట్టి నేను దూరంగా చిట్ల పెట్టి అన్నం పెట్టిండు, మరి ఈయనకేం పోటీకి పరిగెత్తాడు ఆయన. సరే సాధు దండమయ్యాన ఎంత పంపించేసి సాధు చెప్పినమ్మా, సాధు సంతులు చెప్పిన మాట వృధా కాదు, నువ్వు ఆలోచించు అని వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళిపోయిన తర్వాత మెరుగు వచ్చేసి, మెరుగు సమయం ముందర మనందరం కూడా ఇప్పుడంటే అన్ని సిలిండర్లని ఓళ్ళు పోయిన కట్టెలు పెట్టుకోరు లేదు, ఉన్నది అమ్మోదన్నా ఓళ్ళు లేదు. మేము చిన్న ఉన్నప్పుడు ఆనకాలం గడిపోయిన కట్టెలు పిడికలు ఖర్చు పెట్టుకుంటుంటుంది. వాస్తవంగా ఆనకాలం వెళ్ళిపోయినాక మంచి కట్టెలు పిడికలు ఖర్చు పెట్టుకుంటుండే వాస్తవంగా. ఇప్పుడు ఈ ఓలిందరూ కూడా కట్టెలు లేవు, పిడికలు లేవు. వాస్తవంగా ఉన్నాయి, పిడికలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి. అంటే వాస్తవంగా ఆ తల్లి ఏం చేసిందనే కట్టెలు కొట్టుకరాపని పంపించి, కట్టెలు కొట్టుకరాపని పంపించగానే పాప గొడ్డలు తీసుకున్నాడు, అడవికి పోయిండు. ఒక 3 సాధులు పరిక్రమ చేస్తున్నారు. ఆ ఊళ్ళ నుంచి ఆ గోదావరి పరిక్రమ చేస్తున్నారు, నర్మదా పరిక్రమ చేస్తున్నారు. ఆ సాధువులు నడిచి 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 అలిసిపోయారు. ఆ నీళ్ళ ఒడ్డుకు పండుకున్నారు. పాపం చెట్లు లేవి, ఏమి లేదు, అక్కడనే అలిసిపోయారు. అంటే ఆకలి రుచారు కానీ నిద్ర చోటారు. పాపం అలిసిపోయి పండుకున్నారు. ఈ పిల్లవాడు చూసి మీద నీళ్ళు తాగిన గంగల మీద నీళ్ళు తాగినారే, ఈ 3 సార్లు తిట్టమన్నారని పెద్ద పెద్ద కొమ్మలు కొట్టుకొచ్చుకుంటా అలా ఎందుక మండవడేసి దాకా నీడ రావాలి. చెట్లు పెట్టేసి కొమ్మలు అడ్డం ఇటోటి పెట్టి మంచిగా నీడ చేసేసి వాళ్ళు గాడు నిద్రలు ఉన్నారు. మంచి ఇంకా సల్లా నీడ, ఇంకా మంచి నిద్ర పోయింది. ఇక ఆయన కట్టెలను కొట్టుకున్నాడు, చేస్తున్నాడు, మంచిగా మట్ చేసి మంచిగా మోపు కడుతున్నాడు. అప్పుడు సాధులు లేచాడు. అరే మనం అడుగునప్పుడు ఉత్తగానే ఉండే, ఇప్పుడంతా తిరుగులే పాపం నీడ ఓలేసింది మనకు. ఏదైతే మనిషి మనం ఎవరు లేరు, ఎవరేసిందని చూసే వరకు ఆ పిల్లలు కట్టెలు కొడుతున్నాడు. అయ్యి బాబు ప్రాణం ఇదంతా ఎందుకు వేసినాడు? ఆయన మీరు అలసిపోయిండు, మీకు ఎండ కొడుతుందని చేసిన అంత తప్ప నాకు ఏం లేదు అంటున్నాడు. అబ్బా మా హృదయంలో ఉన్న యొక్క ఇది నువ్వు తెలుసుకొని మాకు సేవ చేస్తున్నావు కాబట్టి చాలా ఆశీర్వాదం ఇస్తున్నాను ఆయన అన్నాడు. ఏంటంటే కోరుకో ఏమన్నా కోరుకోరా అన్నాడు. నేనేం కోరుకునండి, నాకేం అవసరం లేదు అన్నాడు. ఆయనకేం తెలుసు, ఏం తెలియదు. అమాయకత్వం అంటే వరాలు ఇస్తానే తీసుకోరు, 1,00,000 రూపాయలు ఇస్తానే తీసుకోరు. ఆయనకి ఏం తెలుసు, పైసా విషయం తెలియదు, పద్ధతి విషయం తెలియదు, ఏం తెలియదు. ఏమైనా కోరుకోరని ఆయన, మేము 3 ఉన్నాం, ఏమైనా కోరుకో ఇస్తాం వరాలన్నాడు. నాకేం అవసరం లేదన్నాడు. అరే అడుగురా, ఉత్తరం నువ్వు ఇంతసేపు మాకు నీడిచ్చినావు కాబట్టి అడుగురా, ఆయన ఇస్తామంటున్నాడు. అయితే ఏం కోరుకుంటలేవు కాబట్టి ఎప్పుడన్నా ఏది కావాలంట, ఇది కావాలనుకో అది వస్తుంది అని ఆ 3 కూడా
ఆయన కాస్త పంపించాడు. అది చేసి వెళ్ళిపోయింది పాపం. వెళ్ళిపోయిన తర్వాత ఈయన కట్టెలు కొట్టుకున్నాడు, పెద్ద మోపు కట్టుకున్నాడు. మోపు ముగ్గురికి లేవకుండా కూడా మోపు కట్టేసింది పెద్దది. లేకలేదు, ఎవరు లేరు, లేకలేదు. ఏం చేయాలా? అటు చూసిన ఎవరు జాగ్రత్తగా ఏది కట్టెల మోపు మీద కూకున్నాడు అమ్మ. కట్టెల మోపు మీద ఎవరైనా నష్టలేదురామని కట్టెల మోపు మీద కూకున్నాడు. ఆ కట్టెల మోపు మీద కూకున్నాక ఆయన మనుషుల సాధులు అన్నాడు కదా, నువ్వేదన్నా అనుకుంటే ఆయన అయిపోతుంది రాదు. ఆ కట్టెల మీద మీరు మోపు మీద కూకున్నాడు. ఈ కట్టెల మోపు మా ఇంటికి పోయినా అయిపోయాడు. ఆ కట్టెల మోపు ఆయన రథం పోయినట్టు పోతున్నాడు, విమానంలో పోయినట్టు కట్టెల మోపు మీద కూకున్నాడు, మంచిగా పోతున్నాడు. పోగా ఆ ఊరు నుంచి పోగా రాజు బిడ్డ చూసింది. ఎంత మహానుభావుడు, ఎంత తపశక్తుడు! ఇతనేంటి ఇది లేదు కట్టెల మోపు మీద ప్రయాణం చేస్తున్నాడు. విచిత్రమైందని ఆమె మనసు ఆయన మీద పడేసింది. అంటే ఆయన ఎవరున్నారో ఆయన చూడాలని. అంటే స్త్రీ అటం, రాజటం, పిల్లలటం, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన వాళ్ళ ఇంటి ముందర నుంచి వెయ్యి కట్టక మోపు ఊరు పక్క పొంట ఇల్లు ఉన్నది కింద కట్టకు. ఆ కట్టక మోపు వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నాడు. అలా అమ్మకి చెప్పండి, అమ్మ కళ్ళు కొట్టుకొచ్చింది అన్నట్టు చేసి ఈ అమ్మాయి చూసి ఆ పిల్లవాడిని దృష్టిలో నుంచి ఓతలేదు దృశ్యం. అప్పుడు ఆ రాజుతో చెప్పి, నాన్న మన ఇంటి ముందర నుంచి మన కసేరి ముందర నుంచి ఒక కట్టెల మోపు మీద ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేసిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను. చూడండి, అంటే నిజంగా భగవంతుడు ఎలా కదా ఇవ్వదు తెలియదు. మనం కూడా ఎప్పుడన్నా ఊహించాం. రాజన్నాడే కట్టెలు పెట్టుకునే వ్యక్తి ఏంటి, మన రాజ్య పరిపాలన ఏంటి, మరి అతను పెళ్లి చేసుకునేది ఎంత ఘోరం అమ్మాయి కాని పని అని రాజు చాలా బెదిరించిన అమ్మాయి లేదు అని ఏం చేసిందంటే, సరే ఆ ఊళ్ళో పిల్లవాడు ఎవరు వాళ్ళని కిందాల కట్టు మీద అందరినీ లేకచ్చుకుంటా పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దండోరిపించాడు. అందరూ కూడా ఇంటి దగ్గరికి వస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు. పెళ్లి కాని పిల్లలందరూ వస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు. ఈ పిల్లగాడు కాదు, ఈ పిల్లగాడు కాదు, ఈ పిల్లగాడు అందరూ పోయిన ఆ పిల్లగాడు లాస్ట్కు అలా తల్లి పిల్లలు రాజు భోజనం పెడుతున్న పోరా కూడవో తిందాము, నీ కూడా పెళ్లి గారే కలపో అని పంపించింది. అయితే అందరితోనే ఆయన కూడా వచ్చింది పాపం పిల్లవాడు. ఏం కాదు అమాయకం వచ్చిండు. ఆయన భోజనం మీద అందరు ఊరుకున్నాడు, బంతులో ఊరుకున్నాడు. వంట ఈ పాప భోజనం అయిపోయిన తర్వాత ఆ పాపను పక్క తెలుసుకున్నాడు. అమ్మాయికేమో పెళ్లి చేస్తానని చెప్పిండు. రాజు మనుషులేమో ఇతని సంపదామనే ఉద్దేశం ఉన్నది. ఎవరిని? పిల్లగాడు. మామూలుగా ఇవాళ రేపు అందరూ ప్రేమించుకొని నిశ్చయ మ్యారేజ్ చేసుకుంటారు కదమ్మా ఈ ప్రపంచంలో. అదేవిధంగా ఒక అరగంటల ఇంట్లో ఉన్నంత మంగళసూత్రము, అమ్మో ఇవ్వ పసుపము, నాకు పూలమాల తెప్పించేసాడు. ఆ అక్కడ ఉన్న ముక్తశ్రీ యొక్క 5-10 మందిని ఒక బ్రాహ్మణుడు పిలిచిండు, పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసి ఇంట్లో తీసుకుపోయి పెద్దది ఒక బ్యారీ, ఆ బ్యారీలో బిడ్డను ఈ పిల్లవాడిని అలా దించేసిండు. మీదికెళ్ళి మొత్తం ప్యాక్ చేసేసి అప్పుడు భటులకు చెప్పినరే కాంగాని అడవిలో కానీ సముద్రం పడేయాలి. ఎందుకోసం అంటే సామాన్య పిల్లగాడు నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా రాజ్య పరిపాలన ఏం కావాలా, నా పని ఏం కావాలా, వీళ్ళిద్దరిని తీసుకుపోయి సముద్రాల పడైన ఆయన అని చెప్పిండండి.
అంటే విధి రాసిన రాత ఎన్నడి కూడా తప్పదని శాస్త్రం చెప్తున్నది. అయితే ఆ ఇద్దరు తీసుకుపోయిన ఒకటే డ్రమ్ములు వేసేసిండ్రు, ప్యాక్ చేసిండ్రు, తీసుకుపోయిండ్రు, సముద్రాల పడేసిండ్రు. ఆ సముద్రాలను కొట్టుకుంటా ఒక వీధి అంటే ఒక కుర్ర, ఆ కుర్ర ఒడ్డుకు వచ్చి ఆ డ్రమ్ ఆగిపోయింది. లోపల నీళ్ళు పోలే డ్రమ్, ఆ తొలుపుకు వచ్చి అక్కడ ఆగిపోయింది. చేపలు పట్టే వాళ్ళు ఈ డ్రమ్ము బాగుందని మా పనికి వస్తుందని ఆ పడవ దిగి చూసేవారికి వాళ్ళ సపోర్ట్ అవుతున్నది. ఇది తొక్కుతున్నాడు, బాబు జర ఇప్పుడు మేము మా మనుషులం ఉన్నాం, మేము జర దయచేసి అన్నలకి లేదు భయం పట్టినట్టు మాట్లాడినట్టు వాడలేదు, భయం పట్టింది అనే దగ్గర ఆ చేపల పట్టే దగ్గర కత్తితో అది వల కొట్టేసి అలా తీసి చేసేవారికల్లా ఆ సముద్రం ఒడ్డుకు ఒక మన ఆలు ఎంత ఉన్నదో అంతనే ఆడ ఉష్ణ ఉన్నది. ఆ సముద్రం ఒడ్డుకి దిగిండు. ఆ చేపల ఆయన అన్నాడు, ఏంది బాబు నీకు? మా పలాని రాజు బిడ్డ అయినా పలాని ఆయన కొడుకు నేను, మరి మా ఇద్దరికి పెళ్లి చేసిండు, రాజు సముద్రాలు పెట్టిండు, నీ పుణ్యంతో మేము పునర్జన్మ ఎత్తినాం మేము అని ఆ గుర్ర మీదనే అప్పుడు అనుకున్నానంట. ఆ పిల్లాడు అప్పుడు యాదకొచ్చింది ఎవరు? ఆ ముగ్గురు సాగు చెప్పింది యాదకొచ్చింది. ఇక్కడనే మాకు మంచి ఇల్లు అయితే పోకుండేది అనుకున్నాడు. అక్కడనే మంచి చుట్టుముట్టు కావాలంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఏదైనా ఇల్లులాగా అందరూ కూడా భగవంతుడు దయతోని ఆ ముగ్గురు యొక్క త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదంతో మంచి భవనం ఏర్పడ్డది. ఇక ఆ సముద్రం నుంచి ఆ వీధి నుంచి ఇంకొకదానికి ఊళ్ళ మీద దారి ఇప్పించేసి అచ్చినులకు పోయినులకు అన్నదానము కార్యక్రమం మంచి ఆధ్యాత్మికంగా రాజ పరిపాలన అన్ని మంచిగా చేస్తా ఉన్నాడు. ఇంత 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 ఆ ఉన్న రాజు కూడా తెలిసిపోయింది. అమ్మాయి తండ్రి తెలిసింది, అలానే వీధిలో ఉన్నాడంట సముద్రం ఒడ్డుకు, మరి చాలా సేవభావం చేస్తున్నాడంట, ఆయన చూడాల మనం అని యథావిధిగా మళ్ళీ ఆ రాజు పటులతో నచ్చలేదు. ఎవరిక్కడ? తన అల్లుడు తన బిడ్డని. అప్పుడు క్షమాపణ చెప్పి ఆయన పొరపాటు అయింది, మరి చాలా పొరపాటు, నేను ఈ విధంగా ఆలోచించి నా యొక్క రాజ్య పరిపాలన దెబ్బతింటని దాన్ని బట్టి నేను మిమ్మల్ని చేసిన నాయన అని అప్పుడు క్షమాపణ చెప్పి నా రాజ్యం నీకు ఇస్తా, నా రాజ్యమే నువ్వు పరిపాలన చేయి నాయన అని ఇంటి దూరకొచ్చి మరి మంచి ఘనస్వాగతాలు కూడా చెప్పి ఇంటి తీసుకొచ్చేసి మరి ఆ ఉన్న తల్లిని కూడా పిలుచుకొని వాళ్ళతో పాటు కూడా ఉంచుకొని మంచి రాజ్య పరిపాలన చేసే శక్తి ఎవరిచ్చిందో ఆ భగవంతుడు ఇచ్చిండు. చూడండి, సామాన్య వ్యక్తి కూడా భగవంతుడు కుబేరుడైపోయాడు. అంటే భగవంతుడు తలుసుకుంటే ఎక్కడ ఏది ఓడలు పోయి రేవులైతే, రేవులు పోయి ఓడలైతే, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడు మరవకుండా చేయాలి. భగవంతుని మాత్రం ఎప్పుడు మరవకుండా చేయాలి. ఉన్నాడా దేవుడు అంటే చూపిస్తే కాంటాడు. ఉన్నాడా దేవుడు అని వాళ్ళని అడగచ్చు. నాస్తికుడు అనేటువంటి ఉన్నారు ఇవాళ రేపు, కానీ చూపిస్తే కాంటారు. కానీ అందరి హృదయాలు ఉన్న పరమాత్ముడు ఒక్కడే, అందరి హృదయాలు ఉన్న పరమాత్ముడు ఒక్కడే. కాబట్టి మనం చూపిస్తే కాదు, ధర్మమే రక్షణ చేయాలి. ఆ ధర్మమే మన రక్షణ అయితే మనమే ఆ ధర్మ రక్షణ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరంతరంగా పరమాత్ముడి కృపా కటాక్షంతో మంచి నీతిగా నిజాయితీగా ధర్మంగా మనం అందరం కూడా జీవించాలి. మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అదే మాదిరిగా తయారవుతారు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన అపూర్ణమైన అవకాశం మీకు నాకు చాలా శక్తివంతమైంది. ఆ శక్తిని మనం తెలుసుకుంటమే. వాస్తవంగా ఈ తాత్కాలికమైన ఆస్తుల మీద మనం పడి భగవంతుడికి దూరం ఉంటున్నాం. తాత్కాలికమైన ప్రాపర్టీ మీద పడి భగవంతుడికి దూరంగా అవుతున్నాం. కాబట్టి ఏది శాశ్వతం కాదు. నువ్వు నడిచే బాట నిదానంగా చేసుకోమని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ నిదానమైన బాటనే భగవంతుడి ధ్యానం, భగవంతుడి జపం ప్రతి వారం కూడా మనం చెయ్యాలి. ఈ 120 రోజులలో చాలా సత్సంగాలు, ధ్యానము చాలా మాకు చాలా తృప్తిగా ప్రశాంతంగా అనిపించింది. కాబట్టి
పుణ్యక్షేత్రం పండలీపురం యొక్క క్షేత్రానికి కూడా ఒక 6 నెలల నుంచి అనుకుంటున్నాం నడుచుకుంటూ పోదామని. ఈ కొద్ది రోజుల్ని ఒకసారి సర్వే చేసి మరి పండలీపురం నడుచుకుంటూ పోదామని సంకల్పం చేస్తున్నాం. ఈ సమూహంగా మరి సుమారు మనకు మా గురుగారు అంటే నాకు ఉపదేశం ఇచ్చిన యొక్క ఐలాపురం స్వామీజీ మా గురుగారు నడుచుకుంటూ పోయిన పండలపురం. మరి ఆ రోజులలో పోయిన ఒక 15-20 ఏళ్ల కింద, ఇంకా ఈ రోజులలో అన్ని మంచి చాలా ఏర్పాట్లయినాయి కాబట్టి వారి అనుగ్రహంతోనే పోదామని ఒక సంకల్పం చేస్తున్నాం. మరి కాబట్టి 14 రోజుల ప్రయాణం కూడా ఉంటుంది కాబట్టి ఆ పండలీపురం యొక్క దర్శన పార్టీ కూడా చేసుకుందామని మీ అందరి ముందట విన్నపం చేసేందని ఈశ్వరుడి కృపా కటాక్షంతో మరి రేపు ఉదయాన మనకు చాలా అన్నదానం చేసే యొక్క సేవ భావన చేసే మహాతల్లును, వంట చేసేవాళ్ళు, మరి వడ్డం చేసేవాళ్ళు, ఆశ్రమ కార్యకర్తలు కావచ్చు, మరి ఈ 2 రోజులు 3 రోజుల నుండి సేవ చేసే మహాతల్లులకు తండ్రులకు పేరు పేరున భగవంతుడి నామస్మరణ చెప్తూ మరి మనకు ఎంతో అపూర్ణమైన కార్తీక మాసం కాబట్టి అన్నదానం చేయడమే కాకుండా అన్నదానంలో సేవ చేయడం చాలా ముఖ్యమైనది కాబట్టి మరి సాధ్యమైన వరకు అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం ఎప్పుడేమో కూడా చెప్పుకుంటున్నాం. మరి ఎంత తింటే అంత వేసి ఆ అన్నం వృధా చేయకుండా ఇంకొకరికి ఉపయోగపడుతుందని భగవంతుని ఆశిస్తూ మరి మనకు తిరుపతి నుంచి ఆదిలాబాద్ మఠం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వస్తారు స్వామీజీ. మరి వారికి వారి గురుగారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మరి ఓం శాంతి అక్కయ్య మనం ప్రతి సంవత్సరం వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కూడా అక్కయ్య కూడా వస్తుంది. వారి యొక్క సమస్యకు అక్కయ్యకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ మరి ఆధ్యాత్మికంగా మీరు మరి మాట్లాడాలని నేను కోరుకుంటున్న ఓం శాంతి అక్కయ్య. ఓం నమస్తే. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసంలో మరి మన మునిగి రాము మహారాజు గారు 36 రోజుల దీక్షలు ఉండి తన అనుష్ఠాన దీక్ష కంప్లీట్ చేసుకొని ఈరోజు రావడం, కార్తీక మాసంలో రావడం, ఎట్లాంటి స్వార్థం లేకుండా మన ప్రాంతంలో ఆత్మ ప్రాంత ప్రజలు బాగుండాలని, ఈ ప్రాంతం బాగుండాలని, అది ఆత్మ నియోజకవర్గంలో ఈ యొక్క కేదారేశ్వర ఆలయం ఉండడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి వారి ఈ ప్రాంతంలో దైవ సమానాలు మన నియోజకవర్గంలో ఇక్కడ పలుగుట్ట, అక్కడ సిద్ధులగుట్ట, ఈ రెండింటి మధ్యలో ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటున్నారు. కాబట్టి వేదిక పైనటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి భక్తులందరూ ఈరోజు ఎంతో భక్తితో ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి శిరస్సు వచ్చి హృదయపూర్వక పాదాలు కాబట్టి మరి ఈ యొక్క కేదారేశ్వర ఆలయం మన ప్రాంతంలో ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. ఇది ప్రతిరోజు నిత్యం అభివృద్ధి చెందుతాం. దీన్ని కూడా మరి మన మమ్మీరామ మహారాజు గారు 2014లో నన్ను ఆశీర్వదించారు, భక్తులంతా ఆశీర్వదించారు. 2018లో కూడా భక్తులంతా ఈ ప్రాంత భక్తులు ఆశీర్వదించారు. రాములు మహారాజు కూడా ఆశీర్వించారు. వారి ఆశీర్వాదం చేత అనేక అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మహారాజు గారికి ఈ యొక్క పలుగుట్ట చాలా మంది దాన్ని తీసుకుందాం, కొనుక్కుందాం, కబ్జా చేసుకుందాం అనే ప్రయత్నం చేశారు. అట్టి పలుగుట్ట ఇందాక వారు చెప్పిన విధంగానే మరి వేరే వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత కూడా దానికి నేను నిలబడి వారి యొక్క ఆశీర్వాదం చేత, ఆ యొక్క శివుడు ఆశీర్వాదం చేత ఆ యొక్క గుట్టను మన కేదారేశ్వర ఆలయానికి వచ్చే విధంగా కొన్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ
మంగిరామ మహారాజ్కి చెందే విధంగా ఆ రోజు తిరిగి దానికి కొన్ని నిధులు ఇచ్చి మరి 2 ఊళ్ళ వాళ్ళతో మాట్లాడి ఒక 2 నెలలు దాని వెంటే ఉండి ఎప్పటికీ ప్రాంతంలో పలుకుట అనేది ఉండే విధంగా దానికి ఒక 60-70 ఎకరాల ఆస్తి ఉండే విధంగా దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసి దాని తర్వాత ఈ ప్రాంతంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు ఒక ఆయా హాస్పిటల్ వెళ్తారని చెప్తే దాన్ని కూడా ఇక్కడి నుంచి ఎంఆర్ఓ నుంచి మరి అక్కడ కలెక్టర్ పంపి కలెక్టర్ నుంచి కూడా సెక్రటరీ పంపి అది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది. మరి డిసెంబర్ 4వ తారీఖు తర్వాత వచ్చేది మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో ప్రారంభించే పని ఆ హాస్పిటల్ అని చెప్పి సందర్భంగా మరి మా రాములు మహారాజ్ గారు వారి యొక్క ఒరిజినల్ హైదరాబాద్లో మందిరం ఏదైతే ఉందో దానికి కూడా 50 లక్షల నిధులు మంజూరు చేశాం. దాంట్లో 20 లక్షల రూపాయలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎప్పుడు ఏది ఆశీర్వదించినా కానీ వెంటనే క్షణాల్లో ఉదయం 4 గంటలు 3 గంటలు అనేక పర్యాయాలు వచ్చి సాయికృష్ణ ఆధ్వర్యంలో వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారు సారిడియాలు సాంబన్న డైరెక్టర్ అందరి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మొన్ననే ఎల్లమ్మ గుట్టపైకి సీసీ రోడ్ కావాలంటే కూడా దాన్ని కూడా చెప్పాం. ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అటు పక్కన ఆ యొక్క ల్యాండ్ కూడా మన ఆశ్రమంకు చెందే విధంగా మన దైవ సమానమైనటువంటి వారికి ఎప్పటికీ చేతులే ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఆ శివుని ఆశీస్సులు మన ప్రాంత ప్రజలపై ఉండే విధంగా అభివృద్ధి చెందే విధంగా నిత్యం ఈ శివ భక్తులంతా మంగిరామ మహారాజు భక్తులంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా వారు ఎట్లాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో వారి యొక్క సేవలు అనేక పర్యాయాలు ఎక్కడ లేని విధంగా నాకు తెలిసి తెలంగాణలో ప్రతినిత్య అన్నదానం, ప్రతినిత్య కళ్యాణ మండపం, ప్రతినిత్యం ప్రజలతో వేలాది ప్రజలతో లక్షలాది ప్రజలతో విరుచిల్లే ఒక క్షేత్రం ఏదంటే అది మంగిరాములు మహారాజు యొక్క క్షేత్రం. అది ఈ నియోజకవర్గంలో ఉండడం అటు పలుగుడ్డ ఇటు పలుగుడ్డ సిద్ధులగుడ్డ ఆ నియోజకవర్గంలో ఆ శివుడు దయ వల్ల నేను 2 సార్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఉండడం మళ్ళీ కూడా రేపు రానున్న రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ శిరస్సు నుంచి మీ అందరి ఆశీర్వాదం 2014లో ఏదైనా ఉందో 18లో ఏదైనా ఆశీర్వాదంలో మంగిరాములు గారి మహారాజు యొక్క ఆశలు కూడా మళ్ళీ నాకు కావాలని చెప్పి కోరుకుంటూ మరి వేదిక ఉన్నటువంటి భక్తులకు వేదిక పెద్దలందరికీ హృదయపూర్వక పాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నిద్రపోతున్నా అందరూ నాకేమో గుర్తు గురి ఓం నమః శివాయ. ధన్యవాదాలు. శుభం. భగవంతుడి కృప కటాక్షంతో మీరు మీ కుటుంబం అందరూ కూడా ఆయా రోగులతో ఉండాలని భగవంతుని ఆశిస్తూ రేపు మరి రేపు అన్నదానంలో పాల్గొనే మన రాకేష్ రెడ్డిని కూడా 2 నిమిషాలు ఆధ్యాత్మికంగా మాట్లాడాల్సి महेश्वरा
చెప్పట్లు. అలాగే మన గురువు అయినటువంటి మంగిరాజు మహారాజ్ గట్టిగా చెప్పలేదు, గట్టిగా నిద్రలో ఉన్న వాళ్ళంతా లేదు ఇవ్వాలి, అంత గట్టిగా నిద్రయాలని చెప్పట్లు. ఇప్పుడే ఇక్కడనే ఈ పాట రాసినది సాయి కృష్ణారెడ్డి చెప్పిండు, స్వామి మీద ఒక పాట చిన్నగా రాయమని. ఒక 3-4 లైన్లతోనే ఈ పాటను అద్భుతంగా రాయడం. మీరందరూ ఈ పాటను వినాలని కోరుకుంటున్నాను. అమ్మ పన్నవాళ్ళు ఇవ్వండి. గురువుకు వందనము, సద్గురువుకు వందనము, గురువుకు వందనము, సద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, రాజుకు వందనము, మంగి రాముకు వందనము, రాజుకు వందనము, మంగి రాముకు మహారాజు గారికి వందనము, గురువుకు వందనము, సద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, గుట్టకు వందనము, పలు గుట్టకు వందనము, గుట్టకు వందనము, పలు గుట్టకు వందనము, గుట్టకు వందనము, వెలుగు గుట్టకు వందనము, గుట్టకు వందనము, వెలుగు గుట్టకు వందనము, పలుకు గుట్టను వెలుగు గుట్టగా మార్చిన గురువుకు వందనము, పలుకు గుట్టను వెలుగు గుట్టగా మార్చిన గురువుకు వందనము, గురువుకు వందనము, సద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, అమ్మకు వందనము, లక్ష్మమ్మకు వందనము, అమ్మకు వందనము, లక్ష్మమ్మకు వందనము, అమ్మ అయ్యకు వందనము, సాయిలు గారికి వందనము, అయ్యకు వందనము, సాయిలు గారికి వందనము, నందిపేటకు వందనం, ఈ పుణ్యభూమికి వందనం, నందిపేటకు వందనం, ఈ పుణ్యభూమికి వందనం, సత్యమూర్తిని పురమికి తెచ్చిన లక్ష్మమ్మకు వందనము, సత్యమూర్తిని పురమికి తెచ్చిన లక్ష్మమ్మకు వందనము, గురువుకు వందనము, సద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, భక్తికి వందనము, శివ భక్తికి వందనము, భక్తికి వందనము, శివ భక్తికి వందనము, దీక్షకు వందనము, దివ్య దీక్షలకు వందనం, దీక్షకు వందనము, దివ్య దీక్షలకు వందనం, దివ్య పురుషుని దర్శనం కలిగిన గురువు గారికి వందనము, దివ్య పురుషుని దర్శనం కలిగి గురువు గారికి వందనము, గురువుకు వందనము, సద్గురువుకు వందనము, గురువుకు వందనము, జగద్గురువుకు వందనము, గురువుకు వందనము, సద్గురువుకు వందనము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఓం నమస్సు. మన కేదారేశ్వర రాష్ట్రం తరఫు నుంచి ఓం శాంతి ఇద్దరు కలిసి అమ్మకు వస్త్రాలు ఇచ్చి దండం పెట్టారు.
మన సారే కదా చాలా స్వామి మన తిరుపతికి వచ్చిండు ఆంజనేయ మండలం స్వామీజీ వారికి మన కమిటీ తరఫు నుంచి సారిగా వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇందాక చెప్తున్నట్టుగా మన ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలలో మంచి సేవ భావన భగవంతుడి ఆశ్రమంతో మరి ఈ 108 రోజులలో కూడా చాలా అద్భుతమైన కథలు పురాణాలు విన్నాము. తర్వాత సోమవారం కథ కూడా 108 మందితోని మరి 2 సార్లు సోమవారం కథ కూడా మీరు అందరూ కూడా వచ్చారు. మరి అదే విధంగా 160-170 మంది భక్తులతో కూడా పార్థిక లింగాలకు కూడా అభిషేకం కూడా చేశాం మనందరం. మరి ఒక 160-170 మందితో కూడా అనగాష్ట రథం కూడా మనం చేసుకున్నాం. మరి 180-170 మందితో కూడా సత్యనారాయణ కథ కూడా మనం చెప్పుకున్నాం వాస్తవంగా. మరి ఇంత మంచి కనివిని జరిగిన యొక్క కార్యక్రమం మరి దీంట్లో మనందరికీ ప్రతి అడుగడుగున ఉండి సేవదారులను కూడా పిలుచుకుంటూ మరి ఎదురుగా ముందటుండి మన జనరల్ సార్ తనకు కావాల్సిన కార్యకర్తలు మరి మన పాల్గొన్న మన్మరాలు కూడా పాపం కోపం బాగానే పని ఏం చెప్పిన పాపం సేవ భావాన్ని బాగా చేస్తారు. కాబట్టి అలాంటి పిల్లలు సార్ చేతి కింద ఉండడం మరి దానికి తోడు ఇంకా చాలా మంది మన మార్తి కానీ చాలా మరి మార్తి అన్నో ఇక్కడ మన భక్తుడు మరి నారాయణ రెడ్డి అని ఇంకొక ఆయన నిజామాబాద్ దగ్గరతో ఇక మానవ టవర్ ఎక్కుతుందా సార్ టవర్ ఎక్కుతాడు. ఇక వాళ్ళకి ఏ మన్ను ఉండని ఊరి మీద ఊరు అని సంబంధం లేదు. అది దారి ఉండని గంగా ఉండని అతడు అంటారు. అట్లా అంటే వాస్తవంగా అట్లాంటి వాళ్ళు ఉంటేనే అలాంటి ఒక 108 పీటలకు తయారు చేసి పెట్టడం చాలా ఇది. మన ఇళ్ళలో ఒక పీటకు ఒక చేయాలంటే కొంచెం కష్టం. అలాంటి 108 యొక్క పార్థిక లింగాలు మన మత్స్యవరైన చేయడం మరి అద్భుతమైన పార్థిక లింగాలకు అభిషేకం చేయడం చాలా అందరూ కూడా హ్యాపీ తృప్తి. ఎందుకోసం అంటే ఎందుకు చేసినామంటే కొందరి కంచెలు ఉంటేనే కొందరి కంచెలు ఉండదు. అలాంటి వారికి ఇక్కడ అవకాశం ఇచ్చింది. మరి ఇళ్ళలో ఎన్నో టెన్షన్లు ఉంటాయి. అంటయ్యారా పూలు దేవాలా కథ కార్యక్రమం ఏదో చుట్టం వచ్చి రాయరా ఎన్నో ఉంటాయి. ఇక్కడ అచ్చిపోకునుడే ప్రశాంతంగా మరి అద్భుతంగా కథలు విని మంచి తరించారు. కాబట్టి చాలా చాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అనగాష్ట రథంలో తర్వాత సత్యనారాయణ పూజలో పార్థిక లింగాలలో సోమవార కథలలో చాలా చాలా ధన్యవాదాలు అమ్మ. ఎందుకోసం అంటే మన ఎంతో ప్రయత్నం చేస్తే కూడా ఇంకా అవకాశం రాదు. మరి అనుకోకుండా ఈ అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. లాస్ట్ కూడా మేము ఒకటి మొన్న సంకల్పం చేసినాం. మొన్న దీన్నాడు లాస్ట్ సోమవారం 11వ తారీఖు వస్తున్నది. ఆ రోజు కూడా 108 సత్యనారాయణ కథలని అనుకున్నాం. ఆల్రెడీ ఇప్పటికే 250 నెంబర్ కూడా అయిపోయిందని చెప్పింది సార్ నిన్న పొద్దున్నే. మరి 11వ తారీఖు నాడు ఇదే హాల్లో మనం కార్తీక సోమవారం లాస్ట్ కాబట్టి మరి అలాంటి యొక్క ఆశ్రమంలో మరి
ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా లేని వారికి ఇది అందరికీ అవకాశం. మరి ఒక్క పీఠ దగ్గర మూడు చేస్తే ఎంతో పుణ్యం. అలాంటి 120 జెండాలు చూసి 120 యొక్క పీఠలను చూసి మరి చేయడం చాలా శ్రేష్టం. కాబట్టి ఈ భగవంతుడు మాకు మంచి అవకాశం కూడా ఇచ్చాడు. మరి భగవంతుడికి ఎప్పుడు మనం రుణపడి ఉంటున్నాం వాస్తవంగా. మరి చాలా ప్రేమ ఆత్మీయతో మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను. మరి ఇక ముందు కూడా పాల్గొని మనం అందరం కూడా తరించాలి. మరి ఇది దివ్యమైంది, ఆనందమైంది. మరి అందరూ కూడా ఆసపల ఉండి చాలా మంది జప సంఖ్య కూడా చేశారు. ఒక్కొక్కరు 5,000, 10,000, 20,000, 30,000 జపం కూడా, లక్షల దాకా కూడా జపం కూడా చేశారు. ఆ జప సంఖ్య కూడా రేపు 2 తారీఖు నుంచి 2 రోజులు కూడా కావాల్సిన ఆహుతులు కూడా వేయడం కూడా జరుగుతున్నది. అలాంటి మరి వేద పాఠశాల పిల్లలను కూడా పిలుస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఆ ఆహుతులు కూడా వేయడం కూడా జరుగుతున్నాయి భగవంతుడి కృపా కటాక్షంతో. మరి 2 తారీఖు మనకు భగవంతుడి కృపతో ఇలా సోమవారంగా, మరి రేపు అమ్మవారి నైవేద్యం మంగళవారం 2 రోజులు ఈ అతిరథులు వచ్చింది కాబట్టి మన హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళకు ఒకటి వేసేసి ఎవరు చూసింది వాళ్ళకు ఓటేసి వచ్చి మళ్ళీ ఈ 2 రోజులలో ఇప్పుడు అవకాశం ఉంటే 2, 3 తారీఖు నాడు మరి అవకాశం ఉంటే ఉన్నవాటి కూడా మీ యొక్క సమయం సందర్భం చూసుకొని రావచ్చు ఈశ్వరుడి కృపా కటాక్షంతో. మరి సమయం కూడా 2 కూడా అయింది, 2 కూడా అవుతున్నది. చాలా సమయం తీసుకొని ఇంత ప్రశాంతంగా వండుకున్నారు, ఇన్నోళ్ళు వింటున్నారు. చాలా సంతోషం, శుభం. దేవుడు ఆశీర్వాదంతో మరి అప్పటి నుంచి కూడా నిడారంభంగా అంటే దీక్షలకి వెళ్ళి బయటకు వచ్చిన నుంచి మంచిగా నిడారంభంగా తీసుకుంటూ మరి మీడియా మిత్రులు K6 మరి వారికి ఇంకా చుట్టుముంటున్న మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్న. భగవంతుడు మన అందరికీ ఇచ్చిన అవకాశం ఇది నిదానంగా ఇంకా ఆయన ఆశీర్వాదంతో అంచెలుగా మంచి భావన ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఉడిగిపోతుందో తెలియదు. ఈ ఉన్నన్ని రోజులు మంచి గుణం, మంచి మాట, మంచి ప్రేమతో ఉండి ఆ భగవత్ సన్నిధిలో చేరాలని ఆశిస్తున్నాం. శ్రీ కేదారేశ్వర భగవానికి, కేదారేశ్వర భగవానికి. రెండోది మీకు పోయేటప్పుడు చెప్పిన మరి ఏం చెప్పినా ఆ 2 పాయింట్లు చెప్పిన మా వంశంతాకి జ్ఞానం ఉన్నది. అయితే వాస్తవంగా ఎందుకు ఏం చెప్పినంటే మీ అందరికీ కొద్ది రోజుల్నే ఆలోచన వస్త్రం మార్గం అనే ఒక సంకల్పం చేసుకున్నాం కాబట్టి మరి మంచి యోగులను, పీఠాధిపతులను ఎవరితో తీసుకున్నాలని ఇంకా ఆలోచన చేసి మరి వస్త్రధారణ చేస్తున్నాం. మన ఆశ్రమంలోనే చేద్దామనే ఆలోచన, కాషాయ వస్త్రం తీసుకుందామనే ఆలోచన. దాంతోపాటు ఒకదానికి తలాపినమంటే మనసు ఎరిగినా, కట్టెరిగినా, మనసు ఎరిగినా ఆ మాట తప్పకుండా మనం ఉండడమే మానవుడు కర్తవ్యం. కాబట్టి ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వచ్చాము. ప్రేమ ఆత్మీయతో మీ ఇళ్లలో భోజనం కూడా చేశాం. ఏది ఇస్తే తినుకుంటా ప్రేమతో ఆత్మీయతోనే ఉన్నాం. ఇక ముందు కూడా అలానే ఉండాలని భగవంతుని కోరుకునడం. మరి కొన్నిటికి పోవచ్చు, కొన్నిటికి పోవద్దని దాని యొక్క కట్టుదిట్టంగా ఉంటుంది. కాబట్టి దేనికి పోవాలి, దేనికి పోవాలి అన్ని నియమనిష్టలు మనం చెప్పుకుందాం. దానికి తోడు మన ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు, ఆశ్రమంలో జరిగే అన్నదానాలు, గోశాల బాసల అన్నదానాలు, మరి మనం పిల్లలకు బస్తం కూడా అది ఇది కూడా ఇస్తున్నాం. సువర్ణ బస్తం పుష్పమి నక్షత్రం రోజు బస్తం కూడా పిల్లలకు అది కూడా ఇస్తున్నాం. కాబట్టి అది
కరోనా కాకుండా మొదలు నుంచి ఆల్రెడీ చాలా మంది కూడా ఇది చేసిండ్రు. మరి కరోనా చాలా అయిపోయి నుంచి కూడా చాలా చేసిన మన సంవత్సరం అయిపోయింది. మనం నిజామాబాద్ నుంచి అందిస్తుంటే మనం ప్రతి వ్యక్తి దగ్గర ఒక 10 రూపాయలు తీసుకొని డాక్టర్ సార్ చెప్తుంటే, కానీ భగవంతుడు కనివిని వెలిగినట్టుగా గుజరాత్లో ఇక్కడ కాదు అక్కడ కాదు గుజరాత్, మరి ఆ గుజరాత్లో ఈ ఔషధం ఇస్తుందని తెలిసింది. మరి ఈ ఔషధం ఇస్తుందని తెలియగానే మన ఆశ్రమ తరఫు నుంచి సురేష్ సార్, మన సంజీవ్ సట్టకుడు కూడా పిల్లలు అక్కడ ఉంటారు. అక్కడ మన ఆశ్రమ పద్ధతులు అన్ని కూడా చెప్పగానే మీ ఆశ్రమంలో మేము తప్పకుండా పంపిస్తామని ఎప్పుడు 5 నెలల నుంచి పిల్లలకు సరిపోయే యొక్క ఔషధం ఉచితంగా పంపిస్తున్నాం. అంటే పుష్యమి నక్షత్రం రోజు మనం పిల్లలకు వేస్తున్నాం కదా, ఏదైతే ఔషధం ఉందో గుజరాత్ నుంచి ఉచితంగా వేస్తున్నారు. అదే ఉచితంగా వస్తుంది కాబట్టి మనం కూడా ఉచితంగానే మరి చాలా మంది దానికి ఒక నెంబర్గా ఏర్పడి ఒక 10-12 మంది ఉండి మరి అందరినీ కూడా మంచి లిస్ట్ వేసుకుని తారీఖు, డేటు, వాళ్ళ పిల్లల పేర్లు అవన్నీ రాసుకుంటూ వేసుకుంటూ ఇది అప్ టు డేటు గుజరాత్ కూడా పంపిస్తున్నారు. మనందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మరి ఆ సంతోషపడ్డ యొక్క ఆనందంలో మేము కూడా మన బాసర క్షేత్రంలో అక్కడి వాళ్ళకు కూడా వెళ్దామనే ఆలోచనతోని మొన్న 2 నెలల కింద మీటింగ్లో కూడా మేము మన ఆశ్రమం తరఫు నుంచి తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా మన మెదక్ జిల్లా పోతరెడ్డిపేట గ్రామంలో అక్కడి యొక్క పిల్లలకు కూడా అలాంటి బస్సు వేద్దామనే యొక్క తీర్మానం కూడా చేసుకున్నాం. కొద్ది రోజుల్నే ఆ 2 చోట్ల కూడా ప్రారంభం చేద్దామని భగవంతుని ఆశిస్తున్నా. అమ్మవారి ఆశ్రమంతో మరి మానవ సేవనే మాధవుడి సేవ. మానవుడు ఎక్కడ ఉంటే అంటే మాధవుడు ఎక్కడ ఉంటే తెలియదు. ఆయన కదలని పరమాత్ముడు, మన హృదయాలన్నీ కదలని పరమాత్ముడు. కాబట్టి పిల్లల్లో ఉన్న పెద్దల్లో ఉన్న నిలయం ఆత్మ ఒకటే కాబట్టి అందరి హృదయాలలో పరమాత్మను చూసుకుంటూ మరి అలాంటి సేవా భాగ్యం మనం కనివిని వెలగండి. అంటే ఇక్కడ ఏదో 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి వేసే వ్యక్తులు గుజరాత్ నుంచి తెచ్చి వేయడం అంటే చాలా శ్రేష్టమైంది. వాళ్ళు సుమారుగా ఒక 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఆ సేవ చేస్తున్నారు. అలాంటి అవకాశం కూడా మనకి ఇచ్చారు. ఇంకా ముందు ముందు కూడా 2 దాంట్లో మనం ప్రారంభం చేసి చేద్దామనే ఒక ఆలోచన. ఆ భగవంతుని కృపా కటాక్షంతో మంచి బుద్ధి, మంచి జ్ఞానం మనకి ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలని భగవంతుని ఆశిస్తూ మరి భగవంతుడి గురించి ఎంత చెప్పినా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా భగవంతుడు తను లేకుంటే మనం ఎక్కడ కూడా లేవు కాబట్టి తానే మనకు వచ్చి అన్ని చేపిస్తా ఉంటాడు. మంగళవాడి రూపంలో ఈ రాజు ఏ విధంగా అయితే సర్దిద్దిందో భగవంతుడు వారి రూపంలో ఉండి మనకు సర్దిద్దుతా ఉంటాడు. మనకు చాలా మంది వచ్చి హాలు అడుగుతున్నారు, చాలా దుమ్ము పోతలేదు. ఈ హాల్లో దుమ్ము పాపం ఎంతో సేవ చేస్తున్నారు. ఇది క్లాస్ గా వచ్చి ఎవరు తాడే వాళ్ళు ప్రత్యేకంగా వస్తారమ్మ పాపం. అంటే మీరందరూ కూడా వస్తున్నారు, ఇంకా ఎక్కువ పాపం వాళ్ళు మేము కలుగుతామని పోటీ పడి కడుగుతున్నారు. పాపం వాళ్ళ సేవకు నాకు ఎందుకు అనిపించి మరి ఆ క్లీనింగ్ మిషన్ తెద్దామని ఒక సంకల్పం చేసి అది క్లీనింగ్ మిషన్ మన దేవేందర్ సార్ మొన్న హైదరాబాద్ నుంచి 2-3 మిషన్లు తెప్పించాడు. మరి దాంట్లో ఒకటి మనం సెలక్షన్ చేసినాం. మరి రోడ్ ఊడిసే మిషన్లు 2, ఈ హాల్ ఊడిసే మిషన్ 1. మరి చాలా ప్రశాంతంగా మంచిగా క్లీన్ అంటే అసలు అర్థం మంచిగా ముఖం కనపడుతుంది. అట్లా అంత మంచిగా క్లీన్ చేసే మిషన్లు సుమారు జిఎస్టీ కానీ అవి కానీ ఒక 7,50,000 రూపాయలు అవుతున్నాయి. 7,50,000 రూపాయలు పర్వాలేదు. మరి వచ్చిన తర్వాత దీక్షలకి ఇలా రాగానే
మనం దాన్ని ప్రయత్నం చేసి చేద్దామని అనుకునే లోపే భగవంతుడు హైదరాబాద్లో మన ఆశ్రమం నుంచి వాళ్ళు ఒక సంస్థ ఏర్పాటు చేశారు. కంపెనీ ఆ కంపెనీలో తినబడ్డారు. మనం అనుకున్న వార్త అలాగే పోయి స్వామీజీ మరి మహారాజ్ దీక్ష ఉన్నాడు కాబట్టి సంజు మరి ఈ అవకాశం జనరల్ సార్కి అవకాశం మాకు ఇస్తే బాగుంటుందని మొన్ననే డీడీ తీసి 7,50,000 రూపాయలు డీడీ తీసి కంపెనీ తరఫు నుంచి కట్టేశారు. ఇప్పుడు అయితే రేపా అయితే ఎల్లుండ ఆ 3 విషయాలు కూడా మనకు వస్తున్నాయి. అంటే వాస్తవంగా ఎవరు భగవంతుడు వాళ్ళ హృదయాలలో పోయి ఆయన నమ్ముకున్న వారికి దొప్పడి అన్నం కలిగింది. ఆ దొప్పడి అన్నంలో మనం కూడా భగవంతుడి దగ్గర సేవ చేయాలన్న భావనతో ఈ హాలు కట్టినప్పుడు కూడా కిటికీలు జాలీలు అన్నీ వాళ్ళే, ఆ కంపెనీ వాళ్ళే. మళ్ళీ మొన్న ఇది చేసినప్పుడు కూడా అన్నదానానికి కూడా ఒక రోజు అన్నదానం ఇద్దాం మా కంపెనీ తరఫు నుంచి కూడా అట్లా అన్నదానం ఇచ్చారు. అంటే వాస్తవంగా పత్రం పుష్పం ఫలం తోయం మీరిచ్చింది, ఇలాంటి దాతలు ఇచ్చింది అమూల్యంగా కూడా ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా మనకు ఖర్చు పెడుతున్నాం. వస్తువులు ఉపయోగపడుతున్నవి. మరి ఇప్పుడు ఆ క్లీనింగ్ మిషన్ మనకు వస్తుందంటే ఎంత ఎప్పుడు పాపం ఇవాళ కూడా పొద్దున చూసేవాళ్ళ అంత దుమ్మస్తున్నారు. అలాంటి అవకాశం మనం తెచ్చాడు పరమాత్ముడు. చూడండి, అనుకున్న ఒక వారం రోజులే భగవంతుడు ఏ రూపంగా మనకు పంపించాడో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి భగవంతుడు లేని మనం ఏ మాత్రం కూడా ఒక నిమిషం ఒక సెకండ్ కూడా కంటిరెప్పగొట్టేంత మందం కూడా లేకుండా మనం ఉన్నాం. కాబట్టి ఆయన లేని మనం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి బుద్ధి మంచి జ్ఞానం పరమాత్ముడి దగ్గరికి వచ్చి కోరుకోవడం. మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ పరమాత్ముడికి అప్పచెప్పాలి. కానీ మనం మోసే వాళ్ళకి కాదు. బరువు మోసమంటే పరమాత్ముడు. బాధ్యత అంతా ఆయనది. ఆయన మీద మనం భారం వేయాలి. నేను చేస్తున్నాని ఎప్పుడు కూడా అహంభావన మాత్రం మనకు రావద్దని, అలాంటి భావన మనకు రావద్దని, మరి శరీరం ఉన్నంత వరకు ఆయనలో కలిసినంత వరకు ఇలాంటి ప్రేమ ఆత్మీయత ఎప్పుడు కూడా వారి చరణాల దగ్గర ఉండాలని కోరుకుంటూ మా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురుమంత్రం ఇచ్చిన ముకుంద్ మాధవ్ ఖైలపూర్ మరి ఆ స్వామికి, తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న ఋత్వికులకు, మరి స్వామికి, మాతాజీకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ కూడా చాలా సమయం తీసుకొని నిశ్శబ్దంగా నిష్ఠగా ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చేస్తూ, మరి నిరంతరంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిరంతరంగా ఈ ఆశ్రమే కాదు, ఏ ఆశ్రమంగా పోయినా ప్రశాంతమైనట్టు గుర్తు తెచ్చుకోండి. ప్రశాంతాన్ని మనం ఏర్పాటు చేసుకోండి. మనకి వెనుక ఏది రాదు. ప్రశాంతమే చాలా ముఖ్యమైనది. కాబట్టి సాధ్యమైన వరకు కాలి ఉన్నట్టు మౌనం భగవంతుడు చెప్పం, మౌనం భగవంతుడు చెప్పం. ఈ 2 చాలు మనకి. ఈ 2తో ఏం చేసినా అన్ని ఆయన మీద భారం వేసి మనం చేసినట్టయితే మనకు భగవంతుడు వారి వారి రూపంలో ఉండి మన పనులన్నీ కూడా ఎల్లదీస్తాడు. కాబట్టి ఈ కథలు పురాణాలు ఎంత ఉంటే మధురంగా ఉన్నాయి. వాస్తవంగా ఒక్కొక్క కథ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే సముద్రం లాగా అలాంటి కథలు చూస్తూ ఉంటే ఆనందంగా అనిపించింది. కాబట్టి దీన్ని అన్నింటిలో మీరు కూడా రాబోయే రోజులలో ఇంకా మళ్ళీ పెడదాం. అలాంటి సత్సంగంలో పాల్గొని మంచి అవకాశాన్ని వృధా చేయకుండా మనం ఎక్కడ సత్సంగమైందంటే అక్కడ మనం పోవాలి. మంచి మాట చెప్తున్నట్టే మనం వినాలి. విని తరించిపోవాలని భగవంతుని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన కేదారేశ్వరుడు యొక్క అనుగ్రహం, మరి సాధు సంతులకు, మరి నవరాత్రులకు ఎంతో ఆనందమైంది. వాస్తవంగా వారి కృపా కటాక్షంతో ఈరోజు ఇంత ఆనందంగా, ఇంత ప్రశాంతంగా, ఇంత నిశ్శబ్దంగా మరి స్టేజ్ మీద కూర్చున్నామంటే వారి యొక్క పాద ధూళినే మనం ఈ పుణ్యంతో అవుతుంది కాబట్టి అని ఆశిస్తూ, మరి రేపటి సమయానికి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా అన్నదానంలో ప్రతి వాళ్ళు పాల్గొని వారి వారి యొక్క సమయం తీసుకొని ఎవరు అవకాశం ఉన్న వాళ్ళు సేవ చేసుకొని ధరించాలని భగవంతుడు ఆశిస్తూ కేదారేశ్వర భగవాన్